కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి ఆయన అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్కి ఈయన రాసే ఉత్తరాల వల్ల మరి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి మేలు ఎంత జరిగిందో తెలియదు, కానీ కీడు జరిగేటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు తాజాగా రాసినటువంటి ఉత్తరం ఏమిటి అని అంటే, రానున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశము జనసేన పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్కి సహ ముఖ్యమంత్రి ఇవ్వాలి, కో సీఎంగా ఆయన గుర్తించాలి, ఆయన సహ సీఎంగా ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే సహ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలి. ఒక 2.5 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉండాలి, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జనసేన ఉండాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కో సీఎంగా సహాయ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఆయన ఏదో రాశారు. సరే, ఇట్లా స్పెసిఫిక్గా ఆయన ఉండాలి ఉండాలని దానికన్నా కూడా పవన్ కళ్యాణ్కి సహ ముఖ్యమంత్రి ఇవ్వాలి, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవ్వాలి, పవర్ షేరింగ్ కావాలి అనేటువంటి దాని మీద ఆయన లేఖలు రాశారు. వీళ్ళిద్దరి పొత్తుల విషయంలో, తెలుగుదేశము జనసేన పొత్తుల విషయంలో ప్రధానంగా ఉన్నటువంటి అవరోధం ఏమిటి అని అంటే, ముఖ్యమంత్రి ఎవరు ఏమిటి, ఇంకా తెలుగుదేశం పార్టీ పల్లకీలు మోయటమేనా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన పల్లకీ మోయటానికి ఉన్నాడు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళని రెచ్చగొడుతున్నారు. జన సైనికులు కూడా రెచ్చగొడుతున్నారు. జన సైనికులు కూడా ఎంతో కొంత ఆశ, ఒక 10 ఏళ్ళు పార్టీ పెట్టారు కదా ఈయన, ఇప్పుడు మరి ముఖ్యమంత్రి అయితే బాగుండు, మా జనసేన అని కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండు, వాళ్ళ ఆశ ఉంది. దాని మీద పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. మనము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తనతో పాటు తను ఉన్నటువంటి వాళ్ళని అసెంబ్లీలోకి తీసుకెళ్ళటం ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటి అంశం. అంటే తాను గెలవాలి, తనతో ఉన్నటువంటి వాళ్ళు గెలవాలి. అదేవిధంగా జనసేన ఎంతో కొంత అసెంబ్లీలోకి వెళ్ళేటువంటి బలం సంపాదించాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. ఈ ఎజెండాతో మనం పొత్తు పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి కూడా ముఖ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైన క్లారిటీ కూడా ఆయన ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా మాట్లాడేటువంటి వాళ్ళు, ఇవన్నీ పొత్తుల మీద మాట్లాడేటువంటి వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ ఒక స్పష్టత, మరి ఆయన అనకూడని మాట కూడా అనేశారు మీటింగ్లో. ఎవరైనా సరే నేను పొత్తుల మీద నిర్ణయం తీసుకున్నాను, ఇవన్నింటిని కూడా మీరు అంగీకరించేటువంటి వాళ్ళు అంగీకరించండి, లేదు మీరంటే అంగీకరించరు, మీరు ప్రశ్నిస్తాము అది ఇది అని కానీ మీరు విధమైనటువంటి ప్రశ్నలు లేవనైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లుగా భావించాల్సి ఉంటుంది, ఉంటే ఉండండి, పోతే పోండి మీరు పార్టీలోంచి అనేటువంటి విధంగా కూడా ఆయన మాట్లాడారు. ఇది ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధినాయకుడిగా ఆ విధంగా మాట్లాడటం ఖచ్చితంగా పొరపాటు. దాన్ని కొంత సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ చేశారు. నేను అందరితో అన్ని విషయాలు చర్చించిన తర్వాత అన్ని నిర్ణయాలు తీసుకుంటాను, నేనేం తొందరపడి తీసుకోను, మీరందరూ కూడా మనం పటిష్టంగా కలిసి ముందుకెళ్దాం అనేటువంటి విషయాలను మాట్లాడారు. ముఖ్యమంత్రి విషయంలో కూడా విశాఖపట్నంకి వచ్చినటువంటి సందర్భంగా కొంత గతంలో ఉన్నటువంటి ఆ టోన్కి భిన్నంగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అదేమిటయ్యా అంటే, రేపు ఎన్నికల్లో జనసేనకి ఎక్కువ సీట్లు గెలుచుకొని మనం మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వచ్చేటువంటి విధంగా చేసి ప్రభుత్వం వస్తే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరనేటువంటిది నేను చంద్రబాబు నాయుడు కూర్చొని నిర్ణయిస్తాము అనేటువంటి, అంటే ఇంకా ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి దాని మీద ఇప్పుడేమో అనేది కాదు, గెలిస్తే మనము ఓట్లు సీట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఉంటుంది అన్నట్టు ఒక స్పేస్, అక్కడ దాన్ని స్పేస్ పెట్టి మాట్లాడారు. అయితే ఈ రోజున హరిరామ జోగయ్య తన లేఖలో రాసినటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడినా, అదేవిధంగా నారా లోకేష్ ఎక్కడ మాట్లాడినా, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి అధికారంలోకి రాబోతున్నాయి, తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయి చంద్రబాబు నాయుడు మంచి పాలన అందిస్తాడు అని ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మాట్లాడినా, లోకేష్ మాట్లాడినా ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంత మేరకు సమంజసము? 2019లో 40% ఓట్లతో 23 సీట్లకే పరిమితమైంది తెలుగుదేశం. అదేవిధంగా జనసేన పార్టీకి 6.5% వచ్చింది. 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యే గెలవచ్చు. కానీ వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయంటే 61 సీట్లు వచ్చాయి తెలుగుదేశం జనసేనకి. అంటే జనసేనకు ఉండేటువంటి సీట్ల ఓటింగ్ పర్సంటేజ్ని తక్కువ అంచనా వేయకూడదు సీట్లకు సంబంధించినటువంటి విషయంలో. అంటే 61 సీట్లు అంటే 23 సీట్లుగా తెలుగుదేశం తెచ్చుకున్నది. అంటే జనసేన కలిసి ఉంటే
40కి పైగా సీట్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఒక టెక్నికల్గా హరిరామ జోగయ్య చెప్పారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి అది మరి సహ ముఖ్యమంత్రి అనేది ఉండదు వాస్తవంగా అయితే. డిప్యూటీ సీఎం అన్నది కూడా రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయినా డిప్యూటీ సీఎం అని పెట్టుకుంటున్నారు కదా. అలాగనే మరి ఇప్పుడు ఈయన సహ ముఖ్యమంత్రి అని అంటున్నారు. మరి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అసలు ఈ ముఖ్యమంత్రి కానీ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పిందే వాస్తవం. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి, ఎలా గెలుస్తారు, ఆ గెలిచిన దాన్ని బట్టి ముఖ్యమంత్రి అనేటువంటి అంశం ఉంటుంది. అసలు ముందు 175 సీట్లలో జనసేన ఎన్ని పోటీ చేయబోతుంది, ఎన్ని పోటీ చేస్తుందనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అసలు వీళ్ళు ముఖ్యమంత్రి దాని రేసులో ఉన్నారా, లేకపోతే వీళ్ళు తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటువంటి పాత్రలో ఉన్నారా అనేటువంటిది అర్థమైపోతుంది. ఎందుకోసం అంటే ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనేటువంటి దాని మీద ఇంకో సందర్భంలో సీట్ల సంఖ్య వ్యవహారం నేను చెప్తాను ఎక్కడెక్కడ సీట్లు అంటే. మీరు 119 ఉన్నటువంటి తెలంగాణలో అక్కడ కూడా 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. అసలు తెలంగాణలోనే పార్టీ ప్రారంభించింది పవన్ కళ్యాణ్. అక్కడ 32 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాడు. మొన్న బీజేపీతో కలిసి 8 పోటీ చేస్తే ఒక్క కూకట్పల్లిలో మాత్రం 40,000, కొద్దిగా ఒక 30-40 ఓట్లు తక్కువ 40,000 ఓట్లు. మిగతా 7 చోట్ల నోటాతో పోటీ పడేటువంటి విధంగా ఉన్నాయి. బర్రెల కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి జనసేనకి, పవన్ కళ్యాణ్ వాళ్ళ అభ్యర్థులకి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు కదా, ఎద్దేవా చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 చోట్ల ఓడిపోయాడు, ఎక్కడ గెలవలేదని అంటున్నటువంటి వాళ్ళు. ఇది ఒక అవకాశం దొరికింది వాళ్ళందరికీ కూడా విమర్శ. రేపు పొద్దున అసలు ఆంధ్రప్రదేశ్లో మరి 175లో అక్కడ 119లో 8 పోటీ చేస్తే 175లో వీళ్ళు ఎన్ని పోటీ చేయగలరు? ఇక్కడ పోటీ చేయాలంటే ఎన్ని సీట్లు తీసుకుంటారో, దానికి సంబంధించిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి, ఆ విధమైనటువంటి పార్టీ పరమైనటువంటి వ్యవస్థాగతమైనటువంటి బలం ఉందా లేదా, ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి ఆ సీఎం అభ్యర్థి గురించి పదే మాట్లాడటం వల్ల పొత్తుల విషయంలో కొంత నష్టమే జరిగింది తప్ప లాభం ఉండదు. అందుకనే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు పదే ఉత్తరాలు రాస్తే వాళ్ళ జన సైనికుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, హరిరామ జోగయ్య చెప్పారు, ఈ పెద్దలందరూ చెప్తున్నారు కదా, ఖచ్చితంగా కావాల్సిందని వాళ్ళు రేపొద్దున సీట్లు తక్కువ తీసుకొని సీట్లు తక్కువ ఇవన్నీ మనం ఎమ్మెల్యే అవటమే పవన్ కళ్యాణ్ ఓకే కానీ ముఖ్యమంత్రి అవుతారో లేదనే ఒక డిస్సాటిస్ఫాక్షన్తో జనసేనకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. జన సైనికులందరూ కూడా ఎమోషనల్గా ఉంటారు, కొంత స్పీడ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వల్ల హడావుడి తప్ప కొంత ఆలోచనతో తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు మరింత డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకని హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఉత్తరాలు ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్తో నేరుగా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడవచ్చు, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆయన ఏమేమి డిమాండ్ చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలి, తెలుగుదేశం పార్టీని అదేవిధంగా చంద్రబాబు నాయుడిని. వాళ్ళతో మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ కదా. ఊరికి హరిరామ జోగయ్య బహిరంగ లేఖలు రాయటం వల్ల ఏమవుతుంది, ఇది ఒక డిస్టర్బెన్స్ కింద మారేటువంటి అవకాశం. ఇంకా ఏమి రాశాడు ఈ ఉత్తరాల్లో, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలి, నరసాపురంలో పోటీ చేస్తే బాగుంటుంది, అక్కడ కాపులు ఎక్కువ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. తాడేపూడిలో పీఆర్పీ గెలిచింది, అప్పుడు బాగా బలంగా ఉంది అనేటువంటి విధంగా ఆయన కొన్ని నియోజకవర్గాల ప్రస్తావన కూడా చేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలని మీద సందిగ్ధత ఉంది, ఇంకా ఇది తేల్చుకోవట్లేదు, అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారు అయ్యమయం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తుంటే ఈయన హరిరామ జోగయ్య నువ్వు అక్కడ పోటీ చేయాలి ఇక్కడ పోటీ చేయాలి ఇవేనంటే ఈ గందరగోళం మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు ఒక అవకాశం ఇచ్చినట్టు. నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ మన గాజువాక భీమవరంలో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు కాబట్టి భీమవరంలో మళ్ళీ పోటీ చేస్తే ఆ విధమైన సింపతి కూడా ఉంటుంది అనేటువంటిది ఒక చర్చ కూడా ఉంది. బహుశా భీమవరం నుంచి పోటీ చేస్తారేమో, మరి పిఠాపురం నుంచి పోటీ చేస్తారని మధ్యలో జరిగింది. పిఠాపురం పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, భీమవరం నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇప్పుడు హరిరామ జోగయ్య లేఖలు మాత్రం మరి ఎందుకు రాస్తున్నారో ఏమిటో తెలియదు. ఆయన ఒక పెద్ద మనిషిగా కాపు సంక్షేమ సేన నాయకుడిగా సలహాలు చెప్తున్నాను, ఆయన ఇష్టం, పవన్ కళ్యాణ్ వింటే ఆయన ఇష్టం, అనకపోయినా ఆయన ఇష్టం, నేను సలహాలు చెప్పేవాడిని అని అంటున్నారు. అయితే అది జనసేనకు నష్టం కలగకుండా ఉండాల్సినటువంటి ఆ పరిస్థితులు ఉండాలి. అది ఒకసారి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది.